హాయ్ అండి. ఒక ఉల్లిపాయ తీసుకోవాలండి, 2 పచ్చిమిరపకాయలు వేసుకునండి. ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ అక్కర్లేదండి, ఏమీ లేకుండా వేసుకుంటే అండి ఆమ్లెట్ కాదండి, కోడిగుడ్డు పుల్టు కాదండి, ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకునేటందుకు. ఒక ఉల్లిపాయ అండి, 2 పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. అవి చిన్న ముక్కల కింద కోసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దవైనా పర్వాలేదండి, బాగా ఎక్కువ మగ్గిపోవక్కర్లేదండి, సమానంగా మగ్గితే సరిపోతుందండి. నూనె వేసుకోవాలండి. నూనె బాగా కాగిన తర్వాత ఒక అర స్పూన్కి వేసుకోవాలి. జీలకర్ర ఒక్కటే వేసుకోవాలండి, ఇంకేమీ అక్కర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, జీలకర్ర పొడి, ధనియాల పొడి కానీ ఇంకేమీ లేకుండా వేసుకుంటుంది చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి. మీరు వేసుకోకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్నీ వేసుకోవచ్చండి. నేను మాత్రం 2 వేసాను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పసుపు వేసుకోవాలి, వేసుకుని మగ్గనివ్వాలి. సాల్ట్ వేసాను, సరిపడిన సాల్ట్ వేసుకోవాలి మనం రుచికి తగ్గట్టు. బాగా ఎక్కువ కూడా వేగిపోవక్కర్లేదండి. ఉల్లిపాయ ముక్కలు ఒక సమానంగా వేగితే సరిపోతుంది. కారం వేసుకోవాలండి తగినంత. 2 పచ్చిమిరపకాయలు వేసాను కదండి, పచ్చిమిర్చి తగినంత మనం 2 గుడ్లకి సరిపడగా కారం వేసుకోవాలి. మీరు కారాన్ని తినేని బట్టి వేసుకోవాలి. కారం పచ్చివాసన పోయే వరకు ఒకసారి 1 నిమిషం అలా వేపుకుంటే సరిపోతుందండి. ఒక అర గ్లాస్కి నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకుని మూత పెట్టండి. నీళ్ళు దగ్గర పడే వరకు ఉన్నాక ఈ కోడిగుడ్లు వేసుకోవాలండి. వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు నూనె పైకి తేలి వరకు కూడా బాగా ఉడకనివ్వాలి. అప్పుడు మనం కొంచెం తిరగేసుకోవాలండి. కొద్ది నీరు ఉండగానే వేసుకుని తిరగేసుకోవాలండి. బయట కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు ఒక మూత పెట్టేసట్టు పెడితే నూనె పైకి తేలి వరకునండి కొత్తిమీర వేసేసుకోవటమేనండి, అంతే అండి. చాలా బాగున్నదండి కూర, ఎంతో రుచిగా. ఇంకేమీ అక్కర్లేదండి. ఆమ్లెట్ కాదండి, కోడిగుడ్డు పుల్టు కాకుండా ఉన్నదండి, బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ మాటలు మాత్రం తరబడిపోతాయండి. నేను ఏదో చెప్తారనుకుంటాను, ఏదో అంటానండి. చాలా బాగుందండి కూర మాత్రం. ఈ వేసవకాలాన్ని మాత్రం మనం మసాలాల కన్నా ఇలా వేసుకుంటే బాగుంటుందండి. మనం రైస్లో కలుపుకునేటది కూడా చాలా బాగుందండి.